ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పరిశుద్ధ మరియమాత రాణి పండుగను కొనియాడుచున్నాం. ఈ పండుగను 12వ భక్తినాథ బాబు గారు 1954 సంవత్సరంలో మరి ప్రకటించి ఉన్నారు. ఈ పండుగకి అదేవిధంగా మరియమాత మరియ తల్లి ఆత్మ శరీరముతో మోక్షమునకి ఎత్తబడినది పరలోకమునకు, అది మనము ఆగస్టు 15వ తారీఖున కొనియాడున్నాం. ఈ పండుగకి మరి అదేవిధముగా మరియ తల్లి మోక్షంలోకి ఎత్తబడిన పండుగకి మధ్యలో 8 రోజులు గ్యాప్తో ఈ యొక్క పండుగను కొనియాడుచున్నాం. ఎందుకనగా మరియ తల్లి మోక్షంలోకి ఎత్తబడినప్పుడు ఆత్మ శరీరములతో మోక్షారోహణ పండుగ, అక్కడ దేవుడు మరియ తల్లిని పరలోక భూలోక రాజ్ఞిగా మరి నియమించి ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎందుకు 12వ భక్తినాథ బాబు గారి పండుగను మరి ప్రకటించి ఉన్నారంటే, మొదటిది కారణం ఏంటంటే మరియ తల్లి దేవునికి తల్లిగా నిలిచింది. రెండవది, మరియ తల్లి ఈ దేవుడు ఈ లోక రక్షణ కార్య సాధనలో మరియ తల్లి సంరక్షకురాలిగా యేసు ప్రభుతో నిలిచింది. మూడవదిగా కారణం ఏంటంటే మరియ తల్లి పరలోకంలో మరి మనకు మధ్యవర్తిగా ఉండి మన కొరకు ప్రార్థించుచున్నది. ఈ 3 కారణాలను బట్టి మరియ తల్లిని మరి 12వ భక్తినాథ బాబు గారు పరలోక భూలోక రాజ్ఞి మరి పండుగను కొనియాడుచున్నాం. పరిశుద్ధ మరియమాత రాణి పండుగను కొనియాడుచున్నాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ పండుగలో ముఖ్యంగా తండ్రి దేవుడు కుమారుని పరలోక రాజుగా ప్రకటించినప్పుడు మరి మరియ తల్లిని పరలోక రాజ్ఞిగా ప్రకటించడంలో మనం అంతగానో పడనవసరం లేదు. అదేవిధంగా మరియ తల్లి పరలోక రాజ్ఞిగా ఉండడానికి మరి అర్హురాలు. ఏ విధంగా అయితే మరి మరియ తల్లి తన జీవితంలో సంపూర్ణంగా దేవునికి మాత్రమే సమర్పించింది. ఎన్నో అవమానములను ఎదుర్కొంది, ఎన్నో కష్టాలను మరి యేసుప్రభు ఏ విధంగా అయితే మరి తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించాడు, అదేవిధంగా మరి తల్లి కూడా సమర్పించింది. అదే లూకా సువార్త మనము 2వ అధ్యాయం 35వ వచనంలో సిమియోను ప్రవక్త మరియ తల్లిని చూచి ప్రవచిస్తాడు. ఒక ఖడ్గము నీ హృదయం దూచుకొని పోను అన్నప్పుడు మరియ తల్లి ఏమాత్రము జడియలేదు, ఏమాత్రము కూడా భయం చెందలేదు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అదే విధంగా ఈరోజు మరి మరియ తల్లి అవమానమును యేసు ప్రభు హీబ్రూ రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు తన ముందుట ఉన్న అవమానములు లక్ష్య పెట్టక ఆనందం కొరకు సిలువను మోసి మరి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నట్టుగా మరియ తల్లి కూడా ఈ లోకంలో మరి సమస్తమును భరించి పరలోకంలో రాణిగా మరి దేవుని నియమించబడింది. మరి పరలోక రాణిగా అంటే మనల్ని పరిపాలించుట కొరకు కాదు, కానీ మన కొరకు ప్రార్థించుట కొరకు. ఈరోజు మనము కొంత బెర్నార్డ్ గారు చెప్పినట్టుగా మరియ తల్లిని ఎవరైతే శరణు వేడతారో ప్రార్థించారో వారెవరిని కూడా మరి నిరాశ చెందరు. ఈరోజు కష్టంలో